నీ శత్రువులను ప్రేమించు అని చెప్పిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా అమ్మా? నీ కులం మార్చుకో, నీ మతం మార్చుకో అని చెప్పలేదు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన చేసిన బోధల్లో అత్యున్నతమైన బోధ ఏంటంటే లవ్ యువర్ ఎనిమీస్. అంటే అర్థం ఏంటంటే నువ్వు నీ శత్రువుని ఏం చేయాలి. కానీ ఈ రోజు కొంతమంది ఏం చేస్తున్నారు? ఈ క్రైస్తవులు భారతదేశాన్ని విడగొడటానికి వచ్చారని మాట్లాడుతున్నారు కదా. ప్రేమించేవాడిని ఎవరైనా ప్రేమిస్తారు. ఐ లవ్ యూ డార్లింగ్, ఓకే ఐ టు లవ్ యూ, ఇది ఎవరైనా చెప్తారు. కానీ యేసయ్య చెప్పింది ఏంటంటే నిన్ను ప్రేమించేవాడిని ప్రేమించడం కాదు, నీ శత్రువును కూడా నువ్వేం చేయాలంటే ప్రేమించాలి. మీరు చెప్పండి, ఇందులో కులం ఎక్కడుందో, ఇందులో మతం ఎక్కడుందో? లవ్ యువర్ ఎనిమీస్ అనే మాటలో మీకు ఏమన్నా కులం కనిపించిందా? అందుకనే ముస్లిం సహోదరులను మేము ప్రేమిస్తాం, హైందవ సహోదరులు మేము ప్రేమిస్తాం, భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాం, ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతటినీ ప్రేమిస్తాం.